ఎవరైతే రొట్టెలో పాలు పొందినారో దయచేసి తిరిగి మీ కుడి హస్తాన్ని మీ తలకు పైగా ఎత్తి ఉంచండి. మీ వద్దకు ఆయన రక్తానికి సాదృశ్యమైన ద్రాక్షరసం తేబడుతుంది. ప్రార్థన పూర్వకంగా మీ భాగాల్ని తీసుకోండి. ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క రక్తానికి సాదృశ్యమైన ద్రాక్షరసం మీ వద్దకు తేబడుతుంది. నెలకి ఆయన తన రక్తాన్ని చిందించిన వాడై ఉండాలి. ఆ విధంగా చేసిన వారు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు తన రక్తాన్ని మన పాపముల నిమిత్తమై ప్రాయశ్చిత్తముగా ఎవరైతే ఆయనని ప్రభువని నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపనని వారి హృదయమందు విశ్వసిస్తారో వారిని ప్రభువైన యేసుక్రీస్తు వారు రక్షిస్తున్నారు. రక్షింపబడిన వారు ఆయన రక్త మాంసములలో ప్రతి వారము పాలు పొందుతూ ఆయన గుణాలను ఆయన రక్త మాంసములు మనకు చాలా ఉపయోగపడతాయి. అందునిమిత్తమై ప్రతి వారము భక్తి శ్రద్ధలతో ప్రార్థనాపూర్వకంగా ఈ కార్యక్రమాన్ని జరిగిస్తున్నాం గనక నిర్లక్ష్యంగా ఉండు ఆయనతో సరిచేయబడుతూ ఆయనతో మన జీవితాన్ని కొనసాగించుటకు మనల్ని మనం సమర్పించుకుంటూ ఈ కార్యక్రమాన్ని ముందుకు కొనసాగిస్తాం. నిర్లక్ష్యంగా ఉండొద్దు. ఇంకా ఎవరికైనా ఆయన రక్తానికి సాదృశ్యమైన ద్రాక్షరసం అందకపోతే ప్రార్థనలో ఉండండి దయచేసి. ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క రక్త మాంసములు తీసుకున్న వారమై ప్రార్థనలో ఉందా.